చాలా మంది హిందువులకు ఇష్టదైవం శ్రీరాముడు. ఆయన్ని కొలిచే ఎంతో మంది భక్తులు శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అలాగే హైదరాబాద్కు చెందిన అనసూయమ్మ అనే పెద్దావిడ శ్రీరాముడికి భక్తురాలు. ఆమె ఇంటి పేరే ధర్మనిలయం. సదా రాముణ్ణి ధ్యానించే ఆవిడ గత 40 ఏళ్లుగా ఏపీఏయూ కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తోంది. ఆమె నివాసమైన ధర్మనిలయంలో మరమరాలు, వేరుశెనగలతో పందిరి తీర్చిదిద్ది అందులో రామనవమి వేడుకలు చేస్తోంది. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఉగాది రోజున ప్రారంభమై నవమి రోజు కళ్యాణంతో ముగుస్తాయి. అంతేకాదు, రామాయణ ఇతిహాసం తెలియచేసేలా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గరలో ఉండే ఊరి నుంచి వచ్చిన సూర్యనారాయణరాజు కుటుంబం తమ ఇంట్లోనే ధర్మనిలయం పేరిట రామాలయాన్ని ఏర్పాటు చేశారు. 40 ఏళ్లుగా ఈ నిలయంలో మరమరాలతో పందిరి వేసి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం సూర్యనారాయణరాజు శివైక్యమయ్యారు. అప్పటినుంచి ఆయన సతీమణి అనసూయమ్మ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు హైదరాబాద్లోని నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఉత్సవాలలో రామకోటి జపం, విష్ణు సహస్రనామాలు, నగర సంకీర్తన, భజనలు, హోమాలు, నిత్య అన్నదానం కొనసాగిస్తారు. అయితే మరమరాలు, వేరుశెనగ పందిరి కింద సీతారాముల కళ్యాణం చేయటం వెనుక కారణాలున్నాయని అనసూయమ్మ చెబుతున్నారు. ఆయన రామాయణానికి కర్త అయ్యాడు, రచించటానికి. ఆయన జ్ఞాపకార్థం ఈ మరమరాలు ఉంచుతాం. రెండవది, మనిషిది ఒకటే దశ, అందరూ ఉన్నది ఒకటి, కానీ అనేకంగా మనం చూస్తున్నాం. మరలా ఏకాదశి రావాలని 11 అయితే ఒకటి కలిపి అయిపోతుంది. దేహము ఒకటిలో ఒకటి తీసేస్తే పూర్ణ ఆనందం. అందుకని 11 మరమరాలు నచ్చుతాం. సీతమ్మ భూలోంచి పుట్టింది, గులాబీ రంగు కాబట్టి అందుకని పల్లి ఒకటి నచ్చుతాం. అది 5 వ్యక్తి అక్కడ కట్టడం. మాఘశుద్ధ పంచమి రోజున గ్రామదేవతకు చలిమిడి పాలతో అభిషేకం చేసి పందిరి పనులకు శ్రీకారం చుడతారు. మరమరాల ముత్యాల పందిరి అలంకరణను ఉగాది రోజున ప్రారంభిస్తారు. సుమారు 40 మంది మహిళలు రోజు దారాలకు మరమరాలు ఎక్కిస్తారు. 60 కిలోల మరమరాలు, 40 కిలోల వేరుశెనగలను అలంకరణకు వినియోగిస్తారు. రామనామ జపం చేస్తూ మహిళలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ అల్లికలను సాగిస్తారు.